గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్స్కా వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటని అనుకుంటున్నారా? ఈరోజు అయితే నేను అంటే గేమ్స్ సపోజ్ మనం సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి, లైక్ హాఫ్ డేస్ స్టార్ట్ అవుతున్నాయి. మనం చదువుకోవాలా, ఎప్పుడు చదువుకోవాలంటే బోర్ కదా. చదువుకున్న తర్వాత ఆడుకోవడానికి మా మమ్మీ తెప్పించింది ఇవి. ఐ థింక్ ఇవి లాస్ట్ ఇయర్ తెప్పించినట్టుంది. లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో తెచ్చుకున్నాము. అండ్ ఏమేమి తెప్పించుకున్నామంటే పెద్ద క్యారమ్ బోర్డ్ మేము ఏం చేస్తామని కొంచెం చిన్నగా తెప్పించుకున్నాం. క్యారమ్ ఇలా ఉంది, వుడెన్ క్యారమ్ బోర్డ్ ఇలా ఉంటుంది. వెనకాల కూడా చూసినట్టయితే ఇప్పుడు ఇది కూడా లెంత్ కూడా చాలా లాంగ్ ఉంది. నెక్స్ట్ ఇలా ఉంది. యాక్చువల్లీ నేను ఎక్కువ వాడలేదు. ఎప్పుడైనా టైం పాస్ కాకపోయినప్పుడు అయితే నేను వాడతాను. మోస్ట్లీ నేను ఎక్కువ తీయను ఇది, ఎందుకంటే స్కూల్ నుండి వచ్చేకే టైం అవుతుంది ఎండిగా. ఇంకా ఇంటికి వచ్చినాక చదువుకోవడం, స్నాక్ తినడం, ఫ్రెష్ అప్ అవ్వడం, దానికి టైం సరిపోతుంది. ఇంకా నేను ఎప్పుడు ఇది ముట్టాను. జస్ట్ హాలిడేస్ అలా ఉన్నప్పుడు అయితే కొంచెం యూస్ చేస్తా. అప్పుడు కూడా ఎక్కువ యూస్ చేయను అనుకోండి. టీవీ చూడడం, చదువుకుంటాం కొంచెంసేపు, అండ్ మన క్రాఫ్ట్, డ్రాయింగ్ అలా చేసుకుంటుంటాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ క్యారమ్కే నాకు లూడో వచ్చింది కొత్త మోడల్. లైక్ ఇప్పుడు సపోజ్ మనకి క్యారమ్స్ వస్తాయి కదా, క్యారమ్స్లోనే లూడో కూడా వచ్చింది. అంటే రెండు ఒకే దాంట్లోనే వచ్చినాయి. కొంచెం లూడో కూడా పెద్దగా ఉండాలని లూడో కూడా తెచ్చుకున్నాను. అంటే లూడో వచ్చేలాగా తీసుకున్నాను. క్యారమ్ సపరేట్, క్యారమ్స్ కూడా ఇలా ఉన్నాయి కదా, స్ట్రైగర్స్ పెట్టడానికి ఉంది. నెక్స్ట్ ఇలా లూడో మనకు సంబంధించిన కూడా ఉన్నాయి కలర్స్. ఇలా ఉంది. అండ్ అక్కడ హోల్స్ కూడా నెట్టెడ్ హోల్స్ ఇవ్వండి. ఇక్కడ వెనకాల కూడా క్లాత్ ఇచ్చారు బాగా, 3 sides, 4 sides అలా. ఓకే, ఇప్పుడు క్యారమ్ బోర్డ్ని పక్కన పెట్టేస్తాం. ఒకసారి స్ట్రైగర్ అన్ని మెసేజ్ చూస్తాం. అండ్ ఇంకా చాలా ఉన్నాయి చూపించడానికి. నేనైతే కవర్లో పెట్టుకున్నాను. మస్కిటోస్ చాలా ఉన్నాయి, అసలు కొడుతూనే ఉన్నాయి. సమ్మర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి క్యారమ్ బోర్డ్ పౌడర్. ఇది లేకపోతే అసలుకి అంటే స్ప్లిడ్ అవ్వదు, మనకి స్టైర్ కూడా స్ప్లిడ్ అవ్వదు. టాయ్ షైన్, నెక్స్ట్ వింటెక్స్ క్యారమ్ బోర్డ్ పౌడర్. నెక్స్ట్ అదేదో ఇలా ఈ పౌడర్. అండ్ మీ కార్డ్ ఇండేది కూడా షేర్. అబ్బా, క్యాప్ తీయగానే పౌడర్ పడిపోయింది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కూడా మీరు క్యారమ్ బోర్డ్ ఆడేటప్పుడు పౌడర్ వేసినప్పుడు మనం స్ప్రెడ్ చేయకూడదు. లైక్ ఇలా హ్యాండ్స్ పెట్టి స్ప్రెడ్ చేస్తే మనకు సరి ఎక్కువ స్ప్రెడ్ అవ్వదు. మనం పైనుంచి ఇలా మొత్తం చేస్తే, పైనుంచి మొత్తం వేస్తే ఇట్లా అవుతుంది నీట్గా. అండ్ ఇప్పుడు కాయిన్స్ దగ్గరకు వచ్చాం. మొత్తం పౌడర్ని పక్కన పెట్టేస్తున్నాను, తెల్లగా పక్కన. కాయిన్స్ ఇవి మనకు తెలిసినట్టే బ్లాక్, వైట్ కలర్ కాయిన్స్ అలా ఇచ్చారు. ఎన్ని కలర్స్ అంటే బ్లాక్ కలర్ కాయిన్స్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ 11 ఈ కాయిన్స్ ఉన్నాయి. బ్లాక్ కలర్ కాయిన్స్ 11 ఉన్నాయి.
అండ్ వైట్ కూడా 11 ఉంటాయి అనుకుంటా. 2 3 4 5 6 7 8 9 10 11. ఎస్, 11 కాయిన్స్ వైట్, 11 కాయిన్స్ బ్లాక్ కలర్ ఉన్నాయి. అండ్ కంపల్సరీ రెడ్ కలర్ కాయిన్స్ కంపల్సరీ 2 ఇస్తారు, ఎక్స్ట్రా ఇస్తారు కదా, 2 కాయిన్స్ ఎక్స్ట్రా ఇస్తారు. అలా అంటే నాకు రెడ్ కలర్ కాయిన్స్ 2 ఎక్స్ట్రా వచ్చాయి. యాక్చువల్లీ నాకు క్యారమ్ బోర్డు అంటే పెద్దది ఓకే, కానీ ఏమంటే పెద్దది మేము ఎక్కువ వాడము, క్యారమ్ బోర్డ్ కూడా ఎక్కువ వాడాము. ఎప్పుడైనా టైంపాస్ కాకపోతే నేను మా మమ్మీ డాడీతో కలిసి ఆడతాను. ఎస్, ఇది వచ్చేసి క్యారమ్ బోర్డు. నెక్స్ట్ దీనికి ఒక బాక్స్ వచ్చింది. ఇప్పుడు లూడో ఉంది కదా, ఇప్పుడు లూడోకి ఇచ్చారు చిన్న చిన్న బాక్స్లో ఇచ్చారు. ఇది లూడోకి సంబంధించిన కలర్స్ ఇచ్చారు, డైస్లు ఇలా. ఇది బాగుంది అసలుకి, చిన్న కంటైనర్ అన్నీ పెట్టుకోవడానికి కూడా చిన్న చిన్న. నెక్స్ట్ ఇప్పుడు మనకు సపోజ్ మనకి ఎప్పుడైనా లూడో అన్నప్పుడు కలర్స్ ఇలా ఉంటాయి కదా పెట్టడానికి. ఇది వచ్చేసి ఎల్లో 4 ఇచ్చారు, ఎల్లో కలర్ 4 ఇచ్చారు. ఇది ఎల్లో కలర్ 4, నెక్స్ట్ గ్రీన్ 4, గ్రీన్ కలర్ 4 ఇచ్చారు. నెక్స్ట్ రెడ్ కలర్ వచ్చేసి 4 ఇచ్చారు. నెక్స్ట్ బ్లూ 4. నెక్స్ట్ ఒక డైస్ కంపల్సరీ ఇస్తారు, బికాజ్ లూడో ఒక డైస్ లేకపోతే వేస్ట్. అందుకు ఒక రెడ్ కలర్ నా ఫేవరెట్ డైస్ ఇది. అంటే నాతో ఒక 3 డైసెస్ ఉన్నాయి, ఐ థింక్ 4-5 డైసెస్ ఉన్నాయి. డైస్ ఉన్నాయి. అదొకటి బ్లాక్ కలర్ ఉంది, ఇంకోటి ఐ థింక్ వైట్లోకి రెడ్ వచ్చింది, అది ఉంది. నెక్స్ట్ ఇది రెడ్లో వైట్ వచ్చింది. సౌండ్ అబ్బా, నేను సపోజ్ ఇలా ఎస్, ఇలా డైస్ లేకపోతే మనకు రాదు సరిగా. అండ్ ఎస్, మనకు కంటైనర్కి వేసుకున్నాము. చేసుకోకపోతే పొద్దున్నే చేసేస్తాను, మధ్యాహ్నానికి అదే ఇకను భోజనం అయిందని అదే కట్టుకుని ఒకసారి క్లమ్జీగా నేను కరెక్ట్ పెట్టేసుకున్నాను. వీళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ ఇదే అయితే ఇంకొక రైస్ కూడా ఉండేది, ఎక్కడ వెళ్ళిందో తెలియదు. అది ఈ రైస్ ఇది ఇంక మొత్తం కవర్లో పెట్టుకుని నెక్స్ట్ వన్ చూపిస్తాను మీకు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక గేమ్ చూపిస్తాను. ఇంకా ఇది క్యారమ్స్ పక్కన పెట్టేసుకుంటాం. ఇది మనం ఉన్నాయి కదా, క్యారమ్ బోర్డ్ పైన పెడితే క్యారమ్ అనేది స్క్రాచెస్ పడతాయి. మనకు ఎక్కువ మన పౌడర్ వేసినా ఏది వేసినా స్కిడ్ అవ్వదు. అందుకే మనము క్యారమ్ బోర్డ్ పైన ఇలాంటివి ఇట్లా క్రాక్ వస్తుంటాయి కదా, అలాంటివన్నీ పెట్టుకోకూడదు, షార్ప్ది. అందుకే మన సైడ్ పెట్టుకోవాలి. ఎస్, ఇది వచ్చేసి నా ఫేవరెట్ గేమ్ స్నేక్ అండ్ ల్యాడర్. యాక్చువల్లీ ఇది నాది చిన్నప్పుడుది, ఐ థింక్ ఏమో ఒక 1 year బ్యాక్ అనుకుంటా. ఇది 1 year 2 year ఎగ్జామ్. ఇది ఇలా దిస్ ఈస్ మై స్నేక్ అండ్ ల్యాడర్. అండ్ ఇది వచ్చేసి దీనిపైన వెనకలే చెస్ వచ్చింది. 2 games వచ్చాయి దీంట్లో, ఒకే దాంట్లోనే 2 games ఒకే దాంట్లోనే వచ్చాయి. ఒక ముందరు
ముందర వచ్చేసి స్నేక్ అండ్ ల్యాడర్ అండ్ వెనకాల వచ్చేసి చెస్. ఇలా ఇదొక గేమ్. అంటే స్నేక్ అండ్ ల్యాడర్ అనేది మనకు అందరికి తెలిసే ఉంటుంది, చెస్ కూడా తెలిసే ఉంటుంది. నాకు స్నేక్ అండ్ ల్యాడర్ వచ్చు కానీ చెస్ రాదు. ముందు వచ్చేది, ఇప్పుడు మర్చిపోయా. అండ్ ఇదొక సెట్, ఇది వచ్చేసి మనకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. నేను ఇదొక ప్యాక్ అండ్ ఇది మొత్తం 6 గేమ్స్ వస్తాయి. దీంట్లో మనకి ఇష్టమైన గేమ్ని మనం సెలెక్ట్ చేసుకొని మనకి టైం పాస్ కాకపోయినప్పుడు ఆడుకో. గోలీ. నేనైతే ఎల్లో మోయి ఇప్పుడు ఇవి కిందకి వేస్తే ఎలా పడిపోతాయా అని భయం. అయ్యో పడిపోయి రెడీగా ఉంటారు కింద పడిపోవడానికి. వెయిట్ ఎ మినిట్ గాయ్స్. ఇప్పుడు ఒక్కటి ఎక్కడైనా పడిపోయినా కూడా మనకు మా ఇంట్లో కొన్ని ఉన్నాయి ఇలాంటివి. గేమింగ్ అని తీసుకున్నాను నేను, ఎక్స్ట్రా తీసుకున్నాను, అంటే సపరేట్గా కొనుక్కున్నాను నేను. ఇప్పుడు అన్నీ ఇవి ఉన్నాయి కదా, ఇది లాస్ట్ ఒక గేమ్ ఆడి చూపిస్తాను. ఎస్, ఇలా ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ గేమ్. ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇది బ్రెయిన్ బీటా గేమ్, మీరు ఎక్కడన్నా చూడొచ్చు, ఎక్కడన్నా దొరుకుతుంది కూడా. ఇదైతే బొంగరం. నెక్స్ట్ ఇక్కడ లూడో ఉంది, చెప్పాను కదా. ఇంకా మనకు ఫేవరెట్ గేమ్స్ ఉన్నాయి. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ గేమ్ వచ్చేసి స్నేక్ అండ్ ల్యాడర్ అండ్ లూడో. ఇంకా ఇంకేం లేవు. బిజినెస్ గేమ్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఎస్, లూడోకి సంబంధించిన అవి చూపించాను కదా నేను. అవి వేరే, అవి క్యారమ్ బోర్డ్కి వచ్చిండేవి, ఇవి దీనికి వచ్చిండేవి, ఈ గేమ్కి వచ్చిండేవి. సెట్ 6 వస్తాయి దీంట్లో గేమ్స్.
అండ్ దీనికి కూడా అంటే వీళ్ళు ఇలా ఇచ్చారు, లైక్ ప్లెయిన్ ఇచ్చారు. అంటే కవర్స్ కూడా ఇలా ఇలా అంటే చినిగిపోతాయి. దానికి మేము ఇది వచ్చేసి కార్ వ్యాలీ గేమ్. కార్ వ్యాలీ అంట, ఏమో బాగానే ఉంది కార్ వ్యాలీ గేమ్ కూడా. ఎప్పుడు ట్రై చేయలేదు. ఒక్కసారి ఇక్కడ ఉంది కదా కార్ వ్యాలీ గేమ్, ఇది కూడా చాలా బాగుంది గేమ్. అండ్ కారు ఎంత స్పీడ్ పోతుందో అది అనుకుంటా గేమ్. అండ్ ఇది అంటే ముందు వాళ్ళు ఇలా కార్డ్బోర్డ్ లాగా ఇచ్చారు, ప్రింట్ కార్డ్బోర్డ్ లాగా ఇచ్చారు, చూస్తారా కదా ఇలా ఉంది. ఇలా బెండింగ్ సెన్సేషన్ కూడా ఉంది దీనికి నేను నీట్గా కవర్ ర్యాప్ చేస్తున్నాను. లైక్ ఇలా ఇలా ప్రెస్ చేసినా కూడా మనకు ఒక థిన్ కవర్ లాగా ఇలా ఇలా ఇచ్చారు. ఇలా చేస్తున్నాను నేను. లైక్ అంటే ఇది ఒక కవరు, దీన్ని ఏదో అంటారు తెలీదు, చాలా ప్రింటీగా ఉంది. లామినేషన్ ఉంటుంది కదా, ఇది లామినేషన్, ఇది కవర్స్, లామినేషన్ కవర్స్. బాబోయ్ ఇక్కడ చాలా స్వెట్ ఉంది. అంటే మా ఊర్లో చాలా స్వెట్ ఉంది, ఉడకగొడుతుంది చాలా. ఇది వచ్చేసి క్రికెట్ అంట. క్రికెట్ గేమ్ ఎప్పుడు ఆడలేను నేను, నాకు క్రికెట్కి తెలీదు. ఇది కొంచెం బాయ్స్కి అయితే ఇంట్రెస్ట్ వస్తుంది ఆడడానికి. నేనైతే ఆడలేదు ఇది. ఇలా ఇది ఒకటే క్రికెట్ గేమ్. ఎవరెవరు ఇక్కడ క్రికెటర్స్ ఉన్నారు, బౌలింగ్ చేస్తున్నారు, బ్యాటింగ్ చేస్తున్నారు. 100 సెంచరీ కొట్టిన వాళ్ళు, హాఫ్ సెంచరీ కొట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అంటే గేమ్లో, నాట్ రియలీ. ఇలా దీనికి కూడా నేను ఈ కవర్ వేసాను, ఇది లామినేషన్ కవర్ అంటారు అది నుండి. నెక్స్ట్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ గేమ్, దీనికి కూడా నేను కవర్ వేసాను. అండ్ ఇది వచ్చేసి లూడో. ఇది మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. లైక్ సపోజ్ మనకు మామూలుగా ఇలా పీటీ పీరియడ్స్ ఉంటాయి కదా మన స్కూల్కి. సపోజ్ క్లాసెస్కి ఈ పీరియడ్కి ఇది సపోజ్ ఏదైనా ఉంటుంది కదా. సపోజ్ మనకు 9th పీరియడే అనుకో, పీటీ అనుకోండి. మనం పీటీకి మామూలుగా కబడ్డీ ఖోఖోకి వెళ్ళకోకుండా మనకు ఇలా స్కూల్కి తీసుకుపోతే మనం బాగా ఆడుకోవచ్చు, మన ఫ్రెండ్స్తో లూడో ఆడుకోవచ్చు. ఎస్ తీసుకుపోతాను నేను, నెక్స్ట్ పీరియడ్ తీసుకోపోతా, అదే నెక్స్ట్ డే తీసుకుపోతా. రేపు మా స్కూల్ తీసుకువెళ్ళాలి, నా ఫ్రెండ్స్తో ఆడుకోవాలా. అదే లీజర్ పీరియడ్లో, లైక్ లీజర్ పీరియడ్ అంటే బ్రేక్ కొంచెం ఆడుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదేదో గేమ్ ఉందబ్బా, ఇది చూడండి. దీనికి కూడా కవర్ వేసాను నేను. ఇది ఏదో ఉందబ్బా, ఫుట్బాల్ గేమ్. ఇది కూడా బాగుంది, నాకు ఇష్టం ఇది కూడా. అండ్ ఈ గేమ్ కూడా చాలా బాగుంది. అంటే ఇప్పుడు మిస్ ఏ చేంజ్ అంట. నెక్స్ట్ ఫ్రీ కిక్ గో 3 steps హెడ్, అలాంటివన్నీ రూల్స్ ఉంటాయి దీంట్లో, మనం చేయాలి. అయ్యమ్మ సారీ అబ్బా చీమ. ఇప్పుడు ఈ చీమని నేను పక్కన వేసేసేయాలి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గైస్, ఈ చీమ నన్ను డిస్టర్బ్ చేస్తుంది, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా. మధ్యలోకి వస్తుంది, ఇది గోళీ మధ్యలోకి వస్తుంది. నువ్వు అయిపోతావేమట ఈరోజు. చేయలే, కింద పడేసినాను. అంటే కింద అంటే అది ఉంటుంది కదా లూడోకి,
ఇలా తీసేసి ఇలా లోపలికి వేస్తే ఇలా వేసేసిన కిందకి దగ్గరలోకి వేసిన. అండ్ ఇవన్నీ సైడ్ పెట్టేసినాక ఇవన్నీ ప్యాక్ చేద్దాం. ఎస్ ఇలా ఇంకొక లాస్ట్ ఒక గేమ్ ఉంది, అది చూపిస్తా. నెక్స్ట్ ఇదొకటి, ఎస్ మనకు డైస్. అండ్ ఇదొకటి. అండ్ ఈ గేమ్ పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు రింగ్, మై ఫేవరెట్ రింగ్ గేమ్ ఇది. ఇప్పుడు ఇవన్నీ ఫిక్స్ చేయాలి. పైప్ ఇప్పుడు లాస్ట్ ఒకటి ఆడినది అదే, నేను ఎంత సెకండ్స్ అయితే తిప్పుతానో చూడండి. నేను నేర్చుకున్నాను రింగ్, ఇంట్లో నేర్చుకున్నాను, వచ్చి నాకు రింగ్. ఇప్పుడు ఇలాంటి స్టిక్స్ రౌండ్ ఇలా ఉంటాయి, మూడులాగా ఉంటాయి, ఇలా బెండ్ అయి ఉంటాయి. పింక్ పింక్ పింక్, ఎల్లో ఎల్లో ఎల్లో, పింక్ పింక్ పింక్, ఎస్ రెడ్, బ్లూ. వాళ్ళు రెండు ఇచ్చినారు, అదే పింక్ ఇవ్వచ్చు కదా, బ్లూ ఎందుకు ఇయ్యరు వాళ్ళు? యాక్చువల్లీ నేను ఇవన్నీ యొక్క ఈ రింగ్ సెట్ అండ్ క్యారమ్ బోర్డు ఈ గేమ్ చూపించాను కదా, ఫ్యాంటసీ 6 గేమ్స్ అంటే సెట్ ఆఫ్ ఏ యూనిక్ గేమ్స్ అంట, ప్లేయర్ గేమ్స్ 1/4. నెక్స్ట్ ఫ్యాంటసీ 6 విత్ రౌండ్ బ్రెయిన్ బీటా. నాకు గేమ్ అనేది సరిగా గుర్తురాదు. అండ్ ఇప్పుడు ఫిక్స్ చేద్దాం. ఇలా ఇప్పుడు మనకి నచ్చిన కలర్స్లో పెట్టుకోవచ్చు మనం. ఈ బ్లూ తర్వాత గ్రీన్ పెడుతున్నా, గ్రీన్ తర్వాత ఎల్లో. అన్నీ మనం స్ట్రాంగ్గా పెట్టుకోవాలి, ఎందుకు తిప్పినప్పుడు అది సైడ్కి పెడుతుంది. ఇలా ఎల్లో తర్వాత రెడ్. మనకు నెక్స్ట్ ఇలా పింక్ పెట్టుకుంటున్నాను, బ్లూ తర్వాత my ring is ready. నేను ఎప్పటిలో చేస్తాం.